నియోజకవర్గాన్ని పంపించేస్తాను, గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొస్తానని కందుకూరు నియోజకవర్గాన్ని మాత్రం ఒంగోలు కలిపారు. గూడూరు నియోజకవర్గం మీద మీరు ఎందుకు సవతి ప్రేమ చూపించి ఆ రోజు మాట్లాడేసి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరలా మనం నెల్లూరులో కలుస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఒక ముఖ్యమంత్రిగా నేను వస్తే మిమ్మల్ని నెల్లూరులో కలుపుతానని నువ్వు ఇచ్చినటువంటి మాట ఈరోజు కట్టుబడి ఉన్నావా? ఆ మాట మర్చిపోయావా? ఆ మాటను ఉల్లంఘించడం లేదా? ఇచ్చినటువంటి హామీని మరొకసారి గూడూరు ప్రజలకు మోసం చేస్తున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని విషయంలో ఇప్పటికే గూడూరుకు సంబంధించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేరిక మురళి గారు స్పందించారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి అనేటువంటి వాళ్ళ ఆలోచనని స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానంతో మాట్లాడతాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఉల్లంఘిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు నిద్ర లేస్తే ప్రజలను మభ్యపెట్టడం, మోసగించడం, ద్రోహం చేయడం తప్ప మరొకటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు ఆయన ఏదైతే మాటలు మాట్లాడాడో వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి ఒక లేఖ రాశాడు. పోయినసారి కూడా చెప్పాడు, సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కలపమని నేను లేఖ రాశాను అన్నాడు. ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో నువ్వు లేఖ రాసినా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించాడు. ఎందుకంటే నిన్ను చూసి కాదు, నీ ముఖాన్ని చూసి కాదు, ప్రజల యొక్క ఆలోచన, ప్రజల అవసరాలు, ప్రజల యొక్క పరిస్థితి, భౌగోళిక విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తీశాడు. ఈరోజు నీ ముఖం చూసి నీ పరపతి ఎంత ఉందనేటువంటిది చంద్రబాబు నాయుడు దగ్గర రేపు తేలేదు. అందుకనే నువ్వు పొయ్యి మాట్లాడడానికి నీకు ముఖం రాక నువ్వేమన్నా ప్రతిపక్షంలో ఉండవా, అధికార పక్షంలో ఉండవా? ప్రతిపక్షంలో ఉంటే లేఖలు రాస్తారు, అధికార పక్షంలో ఉంటే నీకేమైనా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే తమ చిలకొట్టుడు ఎక్కువ అయిపోయింది కదా సర్వేపల్లి నియోజకవర్గంలో, నీ ముఖం నాకు చూపించొద్దని ఏమన్నా అన్నాడా? అందుకని ప్రజల్లో ముఖం చెలుబాటు కాక ఆయన నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయేటప్పుడు నువ్వేమన్నా లెటర్ రాసావా? తప్పు సోమిరెడ్డి. నువ్వు పోయి లెటర్లు రాయడం కాలక్షేపం చేయడం కాదు. పోయినసారి కూడా చెప్పాడు, నేను లెటర్ రాశా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో పెట్టమని అని చెప్పన్నాడు. మేము ఎక్కడ నీలాగా డాంబికాలు పలకలే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, ప్రజల సమస్యలు వివరించాం, ఆయన సానుకూలంగా స్పందించాడు, అర్థం చేసుకోగలిగే మనస్తత్వం ఉంది కాబట్టే, ఈ ప్రాంతాన్ని గురించి తెలుసు కాబట్టే నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గం కొనసాగించాలనేటువంటి నిర్ణయం ఆయన రోజు తీసుకున్నాడు. దాని ప్రకారం ఈరోజు తిరుపతి పార్లమెంట్లో ఉన్న నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. అది మా చిత్తశుద్ధి. మేము ఆ రోజు సాధించినటువంటి తీరు, మా నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించినటువంటి విధానం, నీలాగా లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి మాకు లేదు. మేము ప్రజలతో కలిసి ప్రజల అవసరాల కోసం పోరాడేటువంటి వ్యక్తులు తప్ప నీలాగా లేఖలు రాసి, ఎందుకంటే పాపం బిజీగా ఉన్నాడు ఈరోజు. ఆ బిజీ నెలలో పాపం పోయి కలిసి దీని గురించి వివరించడానికి టైం లేక రేపు ఏదన్నా ముఖం మీద కొడతారు కదా జనాలు, ఏమయ్యా ఏ పెద్ద మనిషిమయ్యా నువ్వు, ఇవి ఉన్నటువంటి ప్రాంతాలను మాకు విధంగా ద్రోహం చేశామని చెప్పి సర్వేపల్లి రైతులు వీళ్ళందరూ ముఖం మీద కొడతారు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి నేను లేఖ రాశానని చెప్పి డ్రామాలు ఆడటం మాని ఇప్పటికైనా ఈరోజు మీరు గతంలో నేను ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల సర్వేపల్లి నియోజకవర్గానికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఆ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను గుర్తుంచుకొని ఈరోజు కలువాయి, రాపూర్, సైదాపురాన్ని ఈరోజు నెల్లూరులో కలిపాం. ఆ రోజు రామనారాయణ రెడ్డి గారు కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా వెంకటగిరి నియోజకవర్గానికి ఉన్నాడు. ఆయన కూడా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి పట్టుబట్టాడు, కృషి చేశాడు. అటువంటి వ్యక్తి ఈరోజు సాక్షాత్తు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. మంత్రివర్గంలో దీనికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు అడ్డుపడి ఉండాలా, లేదా ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఆ ప్రాంతంలో గతంలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది ఆనం కుటుంబానికి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంత ప్రజలు రేపు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదో ఒక విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను ఆ ప్రాంతంలో ఈరోజు చిచ్చురేగి నిరసన జనాల్లో పెళ్ళుబుకుతున్నాయి, బాధపడుతున్నారు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేపు జిల్లాల మధ్య కొట్లాటలు, తలలు పగలకోవడాలు, చిచ్చులు రేపడం కాకుండా, ఉద్రిక్తతలకు కారణాలు కాకుండా ఈరోజు ఉన్నటువంటి దాని ప్రకారమే మీరు రాపూరు, పొదలకూరు మండలాన్ని నెల్లూరులో కొనసాగించండి. అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి మీరు ఏదైతే మీ నోటితో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తిగా మా హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినటువంటి అందంగా మీరు ప్రవర్తించడం సరికాదు అనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఎప్పుడు తెలుగుదేశంకి ఒక ఆనవాయితీ, ఒక అలవాటు ఏంటంటే సోమిరెడ్డి ఏదైతే ఆయన ప్రభుత్వంలో ఆయనే లేఖ రాసినట్టుగా ఈరోజు నిన్న పెంచలే పాపం అన్యాయంగా పెంచలేని హత్య చేస్తే దానికి సంబంధించి హత్య చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులు అయితే వాళ్ళకి సంబంధించిన దాంట్లో దానికి నిరసనగా జరిగేటువంటి బంద్లో మేము కూడా పాల్గొంటామని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ
ఆ పిలుపులో మేము కూడా భాగస్వాములు అవుతా ఉంటారు. అసలు మీకు ఎవరికైనా సరే ఎప్పుడైనా ప్రభుత్వం మీద పరిపాలన పరంగా కానీ లేదా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ తేడాలు వస్తే వాటిని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ధర్నాలు, రాస్తారోకాలు, బంధులకు పిలుపునిస్తారు. మీరు ఏ పార్టీలో ఉన్నారు? ప్రభుత్వంలో ఉన్నారా? ప్రభుత్వంలో బయట ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు వేరు, తెలుగుదేశం వేరా? లేకపోతే చంద్రబాబు నాయుడు వేరు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం వేరా? మీరు వెళ్ళి అయ్యా ఈ విధంగా జరిగింది, మన కార్యకర్తలే చంపేశారు, మనమే వాళ్ళని ఇబ్బంది పెట్టాం, మనమే పొట్టను పెట్టుకున్నాం పెంచులేనటువంటి వ్యక్తిని, కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలవాలా, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా, నివారణ చర్యలు తీసుకోవాలా, భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదు, జరిగినటువంటి వాడికి బుద్ధి చెప్పేటువంటి విధంగా కఠినంగా శిక్ష ఉండాలా, ఆ విధంగా పద్ధతులు అవలంబించాలా అనే విధానాన్ని మర్చిపోయి దానికి వ్యతిరేకంగా నెల్లూరు బంద్లో పాల్గొంటానంటే ఏమన్నా అసలు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి పరిస్థితి, ఉన్నటువంటి పార్టీలు ఏం అర్థం కావడం అంటే మీరేం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మేము కూడా ఆ తీర్మానాలు పాల్గొని జిల్లా బంద్కు పిలుపునిచ్చామని చెప్పి చెప్పదలుచుకున్నారు. కాబట్టి మీరు పాలకవర్గమా ప్రతిపక్షమా తెలుగుదేశం పార్టీ అది చెబితే జనాలకి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇటువంటి నాటకాలు, ఇటువంటి డ్రామాలు, మీ మీద పడ్డటువంటి నింద ఏదైతే ఉందో దానికి బంద్కు పిలుపునిస్తే ఆ బంద్లో మీరు కూడా పాల్గొంటే అక్కడికి తుడిచిపెట్టుకుపోతుందని అనుకోవడం మీ భ్రమ, పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి ఏ విధంగా దిగజారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు జిల్లా పునర్విభజన దగ్గరికి వస్తే బీజేపీ నాయకులు వెళ్ళి ఇది అన్యాయం అని మాట్లాడుతున్నారు. అంటే మీ పార్టీలో ఉన్నటువంటి భాగస్వాములు, మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, మీ పార్టీలో అసలైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే మీ మీద, చంద్రబాబు నాయుడు మీద ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంటే, చంద్రబాబు పరిపాలనకి వ్యతిరేకంగా బంధులు, ధర్నాలకు పిలుపునిస్తుంటే, చంద్రబాబు అనేటువంటి వాడికి నైతిక విలువలుంటే రాజీనామా చేసి దిగిపోవాలి. ఈరోజు ఆయన చెప్తున్నాడు, యువకుళం పాదయాత్రలో చించుకున్నాడు ఆయన పాపం లోకేష్, ఏడు గూడూరుని కలిపేశాను అన్నాడు, అయిపోయింది అన్నాడు. చంద్రబాబు చెప్పాడు, యువకుళం పాదయాత్రలో లోకేష్ చెప్పాడు. మీరిద్దరు ఇచ్చినటువంటి మాటలకి, హామీలకి విలువ లేకుండా పోయేటువంటి పరిస్థితుల్లో మీరు ఏది చెప్పినా అది కేవలం అబద్ధాలు, అభూత కల్పనలుగా మిగిలిపోతున్నాయి తప్ప మీ మీద ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం కోల్పోయింది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి చేష్టల వల్ల జిల్లాలో ఉద్రిక్తతలు రేగుతున్నాయి. కాబట్టి విభజన మంటలు ఈరోజు అన్యాయంగా వాటిని ఆహుతి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. జిల్లా ప్రజల మనోభావాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మేము చెబుతున్నామో మొదటి నుంచి ఈ మండలాలు రాపూరు, గూడూరు, సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి. గూడూరుని కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నెల్లూరు జిల్లాలో చేర్చాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తూ దాని మీద త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్, మా అధినాయకుడితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, జిల్లా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఏ విధంగా పనిచేయాలి, జిల్లాలో ఉండేటువంటి